డిఎంకే కిల్ అయిపోతుంది. విజయ్ వస్తే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాలిన్ అక్కడ చెన్నై కానీ మిగతా చోట్ల కానీ మనీ పవర్ పరంగా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇక్కడ కనుక డిఎంకే అధికారంలోకి వస్తే శశికళ తొక్కేస్తుంది పళనిస్వామి. ఎందుకంటే అన్నాడీఎంకే కాచుకొని కూర్చుంది. సో అన్నాడీఎంకే విజయ్ కలిపి మేబీ అధికారంలోకి రావచ్చు. కొంచెం తక్కువ పడ్డా ఇప్పుడైతే 79 సీట్లు ఆధిక్యం కనబరుస్తుంది. మరి డిఎంకే అన్నాడీఎంకే కలుస్తాయా? బద్ధ విరోధులు. చరిత్రలో లేదు ఇంతవరకు. చరిత్రలో గెలవని పార్టీలు ప్రపంచంలో ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ సంబంధించి కూడా కొన్ని చోట్ల మున్సిపల్లో పొత్తులు పెట్టుకున్నారు. మా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుని గెలిచారు. కానీ చరిత్రలో ఇంతవరకు కలవని పార్టీలు ఒకటే, రెండే పార్టీలు. అదేంటంటే ఎక్కడ చిన్న పంచాయతీలో కూడా పొత్తు పెట్టుకొని పార్టీలు ఎవరంటే అది డిఎంకే అన్నాడీఎంకే. సో మరి టీవీకే విజయ్ని సీఎం కాకుండా ఉండేందుకు వీళ్ళిద్దరు కలుస్తారా అన్నదైతే చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఐ డోంట్ థింక్ సో. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా దాన్ని ఆహ్వానించే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కేరళ అయితే చాలా కంఫర్టబుల్ గా యూడిఎఫ్ 90, ఎల్డిఎఫ్ 45, ఎన్డీఏ 5 సీట్లు. భారతీయ జనతా పార్టీ 5 సీట్లు రావడం కూడా గొప్పే. ఓట్లు 15-16% వచ్చినా ఇంతవరకు కేరళలో 1 సీటు 2 సీట్లు దాటలే. రాజగోపాలన్ పాపం ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన మాత్రమే గెలిచారు. సో ఓవరాల్ గా వెస్ట్ బెంగాల్ సంబంధించి మార్జిన్ పెరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో 150 సీట్ల దగ్గర 148 మ్యాజిక్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏం చెప్తుంది చూద్దాం. బీజేపీ 8, తృణమూల్ కాంగ్రెస్ 2, బీజేపీఎం 1. అంటే బీజేపీ 9, అంటే ఎన్డీఏ 9, తృణమూల్ కాంగ్రెస్ 2. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మాత్రం వార్ 1 సైడ్ అని చెప్తుంది. చూడాలి, ఇంకా ట్రెండ్స్ రావాలి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం తమిళనాడులో అన్నాడీఎంకే నెంబర్ 1 పార్టీ, 20 సీట్లు ఆధిక్యం, టీవీకే 18. సో దట్ తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు. సో పోస్టల్ బ్యాలెట్ లో డిఎంకే పట్ల యాంటీ ఇన్కమెన్సీ చాలా క్లియర్ గా కనబడుతుంది. డిఎంకే 9 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల, పిఎంకే 1 చోట ఆధిక్యంలో కనబడుతుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ క్లియర్, ఆల్ ఇండియా రంగస్వామి కాంగ్రెస్ 4, కాంగ్రెస్ పార్టీ 2, అన్నాడీఎంకే 1, డిఎంకే 1, ఇండిపెండెంట్ 1. సో రంగస్వామి కాంగ్రెస్ 4, అన్నాడీఎంకే 1 కలిపితే 5. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3, ఇండిపెండెంట్ 1 ఆధిక్యంలో మనకు కనిపిస్తున్నారు. అస్సాంలో బీజేపీ 29, కాంగ్రెస్ 7, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5, అస్సాం గణపరిషత్ 3. ఇవన్నీ చూస్తే క్లియర్ గా ఉంది. కేరళలో చాలా క్లియర్ గా ఉన్నారు. సో మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు మనతో పాటు. కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. 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 ఒక కేరళ తప్ప మీకు ఎక్కడా రిజల్ట్ బాగాలేదు. కేరళలో క్రెడిట్ నేను రేవంత్ రెడ్డికి ఇస్తున్నా. కేరళలో కేరళ క్రెడిట్ ఎవరికి అంటే కేరళలో ఉన్నటువంటి ట్రెండ్ 10 సంవత్సరాల ఉన్నటువంటి ఎల్డిఎఫ్ కు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. తర్వాత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడ లోకల్ గా చాలా సీనియర్ లీడర్స్, కేసీ గారు ఇలాంటి వాళ్ళు, తర్వాత రమేష్ సెనితాల లాంటి వాళ్ళు చాలా సీనియర్ లీడర్స్ అక్కడ. అంటే మురళీధరన్జీ, సురేంద్రజీ, వీళ్ళందరూ కూడా చాలా గట్టి లీడర్షిప్ ఉంది అక్కడ. కాబట్టి డెఫినెట్ గా ముందు నుంచి ఊహించినట్టుగానే కొంత ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దాన్ని డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారానికి వెళ్ళినారు కాబట్టి వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది తప్పనిసరిగా. గెలుపు వచ్చినప్పుడు అందరం. తమిళనాడు చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్ మీకు. ఏం డిసప్పాయింట్? తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ 3rd పొజిషన్ లో కనిపిస్తోంది ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం. 3వ స్థానం. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బేస్ అయితే అదే ఓకే. పోస్టల్ బ్యాలెట్ లో అదే ఉంది. పోస్టల్ బ్యాలెట్ ను మనం బేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ అంటే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆల్వేస్ అగెన్స్ట్ ది సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటది.
ఆ టెండెన్సీ మొత్తం అందరూ కనిపించింది, ఒక దగ్గర కాదు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ మీరు పరిశీలించండి. 5 రాష్ట్రాలలో కూడా పోస్టల్ బ్యాలెట్ అగెన్స్ట్ ది సిట్టింగ్ ఏం గవర్నమెంట్. కనబడట్లేదు. అస్సాంలో క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి ఉంది పోస్టల్ బ్యాలెట్. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నారు. ఎక్కడ కనబడుతుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ పనిచేస్తున్నట్టు లెక్క కదా. యాంటీ ఇన్కంబెన్సీ మీ ఎక్కడెక్కడైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది, సహజంగా ఉంటది. సరే, అది ఎగ్జామ్షన్ కూడా ఉంటది. కానీ ఎగ్జామ్షన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పుదుచ్చేరి అండ్ అస్సాంలో కనిపిస్తుంది. మిగతా 3 రాష్ట్రాలు అయితే యాంటీ ఇన్కంబెన్సీ అయితే కనిపిస్తుంది కదా. ఓకే 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 సో ఒకటి, అస్సాంలో 3వసారి వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారం. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ లీడ్ కనిపిస్తోంది. సో ఒక కేరళలో తప్ప మళ్ళీ ఎక్కడ మీకు రిజల్ట్ బాలేని సిచ్యువేషన్. వెస్ట్ బెంగాల్లో అయితే ఇక మీకు సింగిల్ డిజిట్ ఓటు సీటు, వెస్ట్ బెంగాల్లో సింగిల్ డిజిట్ ఓటు సీటు. ఇప్పుడున్న ట్రెండ్స్ మాత్రం నేనేమంటున్నా అంటే 11 o'clock కల్లా మనకు కొంత ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. రియల్ గా ఈవెన్ గ్రామీణ ఓటర్స్ వీళ్ళంతా కూడా కౌంటింగ్ స్టార్ట్ అయితే తప్ప దీనికి సంబంధించి ఇప్పుడు మేము వెస్ట్ బెంగాల్లో మేము లేము, వాస్తవంగా మేము లేము. జస్ట్ మా ఎగ్జిస్టెన్స్ కోసం మేము 294 పోటీ చేసినాం. నేనైతే స్వయంగా రాహుల్ గాంధీ గారిని అడ్వైజ్ చేసిన, సార్ ఇప్పుడు యూ టేక్ ద ఛాలెంజ్, జస్ట్ లైక్ 294 మనం పోటీ చేస్తున్నప్పుడు మనం అధికారం రావాలనేటువంటి దృక్పథంతో పనిచేయాలా. అమిత్ షా, మోడీ ఎట్లయితే ఇన్ఛార్జ్ కదా వెస్ట్ బెంగాల్, అక్కడ ఓబీసీ ఇన్ఛార్జ్ కదా, వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ తీసుకోలేదు. భరత్ గారు 294 ఏదో పోటీ చేయాలి కాబట్టి పోటీ చేసిన తప్పితే అక్కడ ఇంట్రెస్టే తీసుకోలేదు. ఓకే. తర్వాత కేరళలో లోకల్ లీడర్షిప్ అద్భుతంగా ఉన్నాగా అందరు పోయి కేరళలో కూర్చున్నారు. ఓకే. లోకల్ లీడర్షిప్ బాగలేని దగ్గర పోవాలి కదా. బాగలేని ఎక్కడ అని అంటే వెస్ట్ బెంగాల్ లో నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ చాలా తీసుకున్నా గెలిచే పరిస్థితి ఉందా అక్కడ? ఒక్క మాట చెప్పాను భరత్ భాయ్, ఒక్క మాట చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎలక్షన్ యుద్ధ వ్యూహం తెలిసి వ్యవహరించినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఇలా త్రిముఖ పోటీకి అవకాశం ఉండేది. ఒకవేళ 294 పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనుక ఆ శ్రేణులను మోహరించడం లేదా కేంద్రం, పర్టికులర్ గా కేంద్ర నాయకత్వం దాన్ని అసలు సీతకన్నేసింది. అది చాలా అన్యాయం. మామూలు అందరూ చెప్పి అక్కడ 294 పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసి తర్వాత అసలు అటువైపు చూడలేదు, అందరిపై కేరళ చూస్తుంది. కేరళ ఎట్లా వస్తుంది అనేటువంటి అంచనాలు. బ్రేకింగ్ న్యూస్ అంటుంది, పశ్చిమ బెంగాల్లో మెజారిటీ మార్క్ భారతీయ జనతా పార్టీ దాటినట్టుగా అక్కడ లోకల్ ఛానల్స్ చెప్తున్నాయి. 148 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ దాటింది. 150 దాటి 150 నుంచి 160 స్థానాలు ఇప్పుడున్న ట్రెండ్స్ దిట్టుగా భారతీయ జనతా పార్టీ సాధించే దిశగా వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ వెస్ట్ బెంగాల్లో దాటినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ అయితే చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి చెప్తుంది. బీజేపీ 14, తృణమూల్ కాంగ్రెస్ 3. బీజేపీ 14, తృణమూల్ కాంగ్రెస్ 3. శివ, భారతీయ జనతా బీజేపీఎం అంటే గుర్ఖాలాండ్ పార్టీకి 2 సీట్లు, 14 + 2 16. తృణమూల్ కాంగ్రెస్ 3. సో ఇది అంటే వారు వన్ సైడ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తుంది. బట్ ట్రెండ్స్ చెప్తున్న దాని ప్రకారం 160 స్థానాల దిశగా ఒక విధంగా ఏమంటారు దీదీ కోటను మోడీ బేటలో వారించి మోడీ సునామీ తుడిచిపెట్టొస్తోంది.